వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ ప్రసాద్. గత 24 రోజులుగా 24 రోజుల క్రితం పాపికొండ అభయ అరణ్యంలో వదిలిన పెద్ద పులి 24 రోజులుగా ఇటు రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో గల ఈ పోలవరం జిల్లాలోని ఫారెస్ట్ అధికారులను ఇటు గిరిజన గ్రామాల ప్రజలను ముప్పతిప్పలు పెడుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఇది ఒక 2 రోజుల క్రితం అడ్డదిగల ఏలసరం రేంజ్ పరిధిలో ఉన్న మర్రివీడు తిమ్మాపురం గ్రామంలో గల కంబాలపాలెం అనే గ్రామ సమీపంలో ఉన్న బి కిష్టవరం కొండపైన, అది ఊరకొండగా చెబుతూ ఉంటారు అక్కడ గ్రామస్తులు. ఆ ఊరకొండ పైన అయితే మాత్రం అది వచ్చింది. అంటే గత 2 రోజుల క్రితం అయితే మాత్రం అది గంగవరం మండలం ట్యాంకిబీడు ఆ ప్రాంతంలోని కూడా గంగవరం మండలంలో తిరుగుతూ ఇటు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ట్యాంకిబీడు ముల్లటి మల్లవరం ప్రాంతాల్లో అయితే తిరిగింది. ఆ 10 కిలోమీటర్ల మేర ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి బ్యాక్ వాటర్లోనే అది ఈదుకుంటూ అయితే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకుంది, మర్రివీడు తిమ్మాపురం ప్రాంతానికి చేరుకుంది. ఈ లైవ్ ట్రాకర్ ద్వారా తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గత 2 రోజులుగా అయితే మాత్రం అక్కడే ఆ సమీపాన ఉన్న ఒక రైతుకు చెందిన 2 ఒక ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆవుతో పాటు ఒక లేగ దూడను కూడా అదైతే పంజాతో చంపింది. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు అయితే మాత్రం ఆ ఆవుని శుభ్రంగా ఆవు కాళ్ళని అయితే తినేసి మరలా అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. మరలా 2వ రోజు కూడా వచ్చి ఆ లేగదూడను లాక్కెళ్ళి మళ్ళీ దాని కాళ్ళని తిన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు ఇటు 2 జిల్లాలకు సంబంధించిన డిఎఫ్ఓలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అలాగే శ్రీశైలం నుంచి వచ్చిన ప్రత్యేక టీం, ఈ పులిని పట్టుకునే ప్రత్యేక టీముతో బోనులతో పాటు మత్తు ఇచ్చే గంతో పాటు అయితే ఈ ప్రాంతానికి చేరుకొని ఎలాగైనా సరే నిన్న సాయంత్రం అయితే మాత్రం దాన్ని బోన్లో బంధించడం జరుగుతుందని, మత్తు గనులతో రెడీగా తమ సిబ్బంది ఉన్నారని అయితే మాత్రం ఆ ఫారెస్ట్ అధికారులు చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే అది దాని దిశను మార్చుకొని బోను దగ్గరికి 75% తమ ఆధీనంలోకి పులి వస్తుందనుకున్న నేపథ్యంలోనే అది మనుషుల యొక్క కదలికలు గమనించో మరి ఏ ఇతర కారణాలతోనో మళ్ళీ తిరిగి అయితే ఆ ప్రాంతం నుండి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఈరోజు ఉదయం ప్రాంతంలో, అంటే అది రాత్రి ఉదయం ప్రాంతంలో ఇక్కడ పరింతడక గ్రామం జడ్డింగన్నారం పంచాయతీ పరిధిలో ఉన్న పరింతడక గ్రామంలో గల శంకాబొత్తుల వీర్రాజు అనే తోటలోకి అయితే అతను రైతు తోటలోకి అయితే అక్కడికి వచ్చింది, పామాయిల్ తోటలోకి. అక్కడ ఆ తోటలో కట్టిన 2 గేదెలపై అయితే దాడి చేసింది. ఒక గేదె అయితే మాత్రం తప్పించుకు పారిపోవడంతో మరో గేదె అయితే దాని పంజాతో అయితే నడుం భాగంలోనే అలాగే మెడ భాగంలో అయితే దాని ఇదైతే కట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనమైతే ఆ పులి సంచరించిన ప్రాంతంలో అయితే ఉన్నాము. దాని కాలిముద్రల ఆధారంగా అయితే ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం ద్వారానే ఇటు మన వెనక వైపు ఉన్న ఆ కొండ ప్రాంతం ఏదైతే ఉందో బొన్నగూడెం, అంటే వీరభద్రపురం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో, అంటే ఇది రాజవొమ్మింగి రేంజ్ పరిధిలోకి వస్తుంది. వీరభద్రపురం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గల ఈ ప్రాంతానికి అయితే మాత్రం ప్రస్తుతం పులి అయితే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం ఆ పులి ఆవులను మాత్రమే కొట్టుకు తిన్న నేపథ్యంలో, హతమార్చిన నేపథ్యంలో దానికి వినూత్నంగా ఈరోజు అయితే మాత్రం అది గేదెలపై దాడి చేసింది. దాంతోపాటు ఇక్కడ ప్రజలైతే బెంబోలెత్తిపోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఎక్కువగా ఆవులు సంచరిస్తూ ఉంటాయని, తమ ఆవాసాలు కూడా అలాగే తమ వ్యవసాయ భూములు కూడా ఈ కొండకి దగ్గర ప్రాంతంలో ఉన్నాయని, అక్కడే తమ నివాసాలు కూడా ఏర్పరచుకొని జీవిస్తూ ఉన్నామని, ఇది ప్రస్తుతం పశువులపై దాడి చేస్తున్న తరుణంలో ఏ క్షణానైనా సరే మనుషులపై కూడా దాడి చేస్తే తమ ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారంటూ కూడా ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత 24 రోజులుగా ఇదిగో పులి అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులు దాన్ని పట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారనేది ఇక్కడ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా తమ వ్యవసాయ పనుల నిమిత్తం, అంటే ప్రస్తుతం జీడి మామిడి తోటల వ్యవసాయాలు కావడంతో అయితే మాత్రం వీరందరూ కూడా వ్యవసాయానికి వెళ్లాల్సిన పరిస్థితి, జీడి మామిడి తోటలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ పులి భయంతో అటు ఆవులు దూడల్ని వదులుకోకుండా ఇటు వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుందని, తమ జీవనాధారమైన పంట పొలాల్లోకి వెళ్ళలేని పరిస్థితి వస్తుందని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే ఫారెస్ట్ అధికారులు స్పందించి త్వరితగతిన ఈ పులిని బోన్లో బంధించి వేరే ప్రాంతానికి తరలించాలని అయితే మాత్రం ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఈ పరింతడక గ్రామ పరిధిలో అయితే ఉన్నాము. ఇక్కడ ఉదయమే పులి అయితే మాత్రం అక్కడ 2 గేదెలపై కూడా దాడి చేసిన అనంతరం మనం నుంచున్న ఈ ప్రాంతం కూడా వెళ్ళినైతే ఇక్కడ రైతు ఆ పులి వెళ్ళే సమయంలోనే తానైతే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకున్నానని, అప్పుడు కొద్దిగా అలజడిగా ఉందని అయితే చెప్తున్నారు. ఒకసారి ఆ రైతుతో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు పొద్దున్నే పొద్దుట తెల్లారుజాముని 4:30 కల్లా బయలుదేరి వచ్చానండి. దూడలు ఉన్నాయి చేలోనని.
దూడలు ఉన్నాయని చేలోకి వస్తే చేలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కోతులు మన చేను దగ్గరే కోతులు కూడా ఉంటే ఆ కోతులు ఏం చేసాయంటే వాటికి అయ్యే చాలా గట్టిగా బీభత్సంగా అరిచేసుకొని చెట్లు ఎక్కేసి పైకి ఎక్కేసి గోల పెట్టేసి బీభత్సంగా అరుతుంటే నేను అన్నాను చేలోకి కొత్త ఏమని గట్టిగా అదలగించానండి. గట్టిగా కేకలేసాను. అదలగించిన తర్వాత పొద్దున్న దూడలు కరిచేసాయని నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఏంట్రా దారిలోనే అడుగుల్లాగా ఉన్నాయని చూస్తే ఇక్కడ పులి అడుగులు కనిపించండి. పులి అడుగులు కనిపిస్తే పులి అడుగులు చూసి అమ్మ బాబు అని ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి గేదె తీసుకొని పొట్టేలు అవి తీసుకున్నారు. తీసిన తర్వాత మేమైతే చాలా గట్టిగా ఒక 5-6 దాకా గదరించి చాలా గోల పెట్టామండి. ఇక్కడ గోల పెట్టిన తర్వాత మరి పైకి వెళ్ళిపోయిందో ఇటు కొండ మీద ఉన్నదో తెలియదు. మొత్తం మీద అలా జీడిమాడు తోటలోకి పైకి వెళ్ళిపోయిందండి మొత్తం మీద. ఇప్పుడు పైకి వెళ్తే ఎలా వెళ్తుంటారు అసలు? ఇది సుమారు ఏంటంటే బొర్లగూడానికి అన్న వైకుంఠపురంకి ఈ మధ్యకాలంలో ఉండొచ్చని మా అంచనాల ప్రకారంగా నీళ్ళు వాతావరణం ఉన్నది కాబట్టి ఆ వాతావరణంలో ఉంటుందని మాకు అనిపిస్తుందండి. ఈ జీడిమాడ తోటలు ఇవన్నీ చక్క పెట్టుకుంటా కాలం చేసుకుంటా వతనకే బొర్లగూడెం వైకుంఠపురం ఈ లోపల ఈ మధ్య చెప్పంలో మాత్రం కన్ఫామ్గా అది కలొచ్చండి. బొర్లగూడెం వైకుంఠపురంలో ఖచ్చితంగా మాత్రం కలుస్తుంది ఆ లైన్లో. ఎందుకంటే ఆ నాగుల పర్వతానికి దాటడానికి ఈ వీరభద్రస్వామి కొండ దాటడానికి దానికి అనుకూలమైన వాతావరణం అని అడుగు కాబట్టి మేము అంచనా ప్రకారం పొద్దుటైతే మాత్రం ఇక్కడ కనపమండి. కోతులు చెట్లు ఎక్కడమంటే మేము ఇదే మొదటిసారి చూడడం. వాటికి అయ్యి ఎక్కడమంటే ఖర్చుకుంటా కింద దెబ్బలాడుకుంటా అలాంటి చెట్లు పిడేలు చిగిరికి ఎక్కేసి గోల పెట్టించండి. గోల పెట్టేస్తే నేను అనుకున్నాను చేలోకి వస్తున్నాను పెద్ద పెద్ద కేకలేసాను. నేను మా చేను తినేస్తాయేమని కేకలేసాను. కేకలేస్తే వచ్చి ఎందుకని మంచిదని అంటే మా వాళ్ళు కుర్రోళ్ళు పులి వచ్చేసింది ఇలాగా గేదెని గరిచిందంటే వచ్చి దారిలోకి వచ్చి చూస్తే ఒక దారిలోని దాని పాదాలు ఉన్నాయండి. దాని మీద ఏముందంటే కోతులు నడిచేసే కుక్కలు నడిచే మనుషులు కూడా నడిచిన గురించి సరిగా అంచనా తెల్లలేదు. అడుగులైతే దళసరగా ఎడల్పుగా ఉన్నాయి అడుగులైతే. నా పేరు మూలపతి రాఘవండి. మాది పరింతడక. అయితే ఈ పరింతడకి గ్రామానికి చెందిన మూలపర్తి రాఘవ అయితే మాత్రం తను ఉదయం తమ పంట పొలాల్లోకి వస్తున్న సమయంలో ఇక్కడైతే మాత్రం కోతులు పెద్దగా అలజడి చేసాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద పెద్ద అరుపులతో అయితే మాత్రం కోతులు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో తానైతే ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఈ పరిస్థితి ఉందని చెప్పి ఒకసారి చూడగా అప్పటికే తనకి పక్కన గేదెలు పులి కొట్టిందని చెప్పడంతో ఈ అడుగులు అంటే ఈ ప్రాంతం అంతా చూస్తే అడుగులు ఉన్నాయని చెప్తున్నాడు. అయితే ఈ ప్రధానంగా మనం వెనక చూస్తున్న ఈ అడవి ప్రాంతం కూడా అయితే అంటే ఏదైతే ఈ బొర్నగూడెం అటవీ ప్రాంతం అయితే ఉందో సంజీవనగరం, అలాగే ఆ బొర్నగూడెం అటవీ ప్రాంతంలో అయితే మాత్రం ఇది ఖచ్చితంగా వెళ్తుందని అయితే మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా నీరు యోగ్యంగా ఉండడంతో పాటు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులి నివాసం ఉండడానికి అనువైన ప్రాంతం కావడంతో అటు వెళ్ళి ఉంటుందని చెప్తే ఆయన అయితే ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.